హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఐబీపీఎస్ నుండి ఆఫీసర్స్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పోస్టులు ఏ బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నాయో కనుక పరిశీలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, దీని హెడ్ క్వార్టర్ వరంగల్లో ఉంది. ఇది తెలంగాణ రీజియన్లోకి వస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, దీని హెడ్ క్వార్టర్ కడపలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రీజియన్లోకి వస్తుంది. నెక్స్ట్ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, గుంటూరులో ఉంది హెడ్ క్వార్టర్. ఇది ఆంధ్రప్రదేశ్ రీజియన్లోకి వస్తుంది. నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఇది దీని హెడ్ క్వార్టర్ చిత్తూరులో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రీజియన్లోకి వస్తుంది. నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు, దీని హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంది. ఇది తెలంగాణ రీజియన్లోకి వస్తుంది. ఈ బ్యాంకుల్లో పోస్టులకి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు అప్లై చేయడానికి ఏజ్ని పరిశీలిస్తే కనుక ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్టు, ఈ పోస్టుకి 21 నుండి 40 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా జూలై 3, 1980 నుండి జూన్ 30, 1999 మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ పోస్టు, ఈ పోస్ట్కి 21 నుండి 32 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టు, ఈ పోస్ట్కి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, ఈ పోస్ట్కి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి ఏజ్ సడలింపును పరిశీలిస్తే కనుక ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ సడలింపు ఉంటుంది. ఓబీసీ వారికి 3 years ఏజ్ సడలింపు ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి 10 years ఏజ్ సడలింపు ఉంటుందని ఇందులో తెలియజేయడం జరిగింది. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే కనుక ముందుగా ఫీజుని పరిశీలిస్తే కనుక ఫీజు ఎంత అనేది ఓసీ అభ్యర్థులకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి పరిశీలిస్తే కనుక ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే ఆఫీస్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి డిగ్రీ పాస్ అయ్యి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టు, ఈ పోస్ట్ డిగ్రీ పాస్ అవ్వాలి. ఆ డిగ్రీ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్లు ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్లో కానీ, హార్టికల్చర్లో కానీ, ఫారెస్ట్రీలో కానీ, యానిమల్ హస్బెండరీలో కానీ, వెటర్నరీ సైన్స్లో కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కానీ, పిసికల్చర్లో కానీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, మేనేజ్మెంట్లో కానీ, లాలో కానీ, ఎకనామిక్స్లో కానీ, లేదా అకౌంటెన్సీలో కానీ డిగ్రీ పాస్ అయ్యి లోకల్ లాంగ్వేజ్లో ప్రావీణ్యత ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, ఇది మేనేజర్ లెవెల్ పోస్ట్ అనమాట. ఈ పోస్ట్కి డిగ్రీ పాస్ అయ్యి ఇందులో కొన్ని ప్రిఫరెన్స్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో 50% మార్కులు డిగ్రీ పాస్ అయ్యి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్, ఈ పోస్టు ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, ఈ పోస్ట్కి బీటెక్ 50% మార్కులతో ఎలక్ట్రానిక్స్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పాస్ అయ్యి ఉండి దాంతోపాటు సర్టిఫికేట్ కోర్స్ అనేది ఏఎస్పీలో కానీ, పిహెచ్పీలో కానీ, C++, జావాలో కానీ, వీబీలో కానీ, వీసీలో కానీ, ఓసీపీలో కానీ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. దీనికి కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్, దీంట్లో చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ పాస్ అయ్యి ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. అది నెక్స్ట్ పోస్ట్ లా ఆఫీసర్, ఇది కూడా 50% మార్కులతో డిగ్రీ ఇన్ లాలో పాస్ అయి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడ్వకేట్లో కానీ, లా ఆఫీసర్లో కానీ, ఏదైనా బ్యాంకులో కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ చేసి ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ట్రెజరీ మేనేజర్, దీంట్లో చార్టెడ్ అకౌంటెంట్ కానీ లేదా ఎంబీఏ ఇన్ ఫైనాన్స్లో కానీ చేసుకోండి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మార్కెటింగ్ ఆఫీసర్, ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ చేసుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చని. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లో కూడా అగ్రికల్చర్లో కానీ, హార్టికల్చర్లో, డైరీ లేదా యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ అండ్ వెటర్నరీ సైన్స్లో, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో, పిసికల్చర్లో 50% మార్కులతో డిగ్రీ పాస్ అయ్యి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇందులో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3, ఈ పోస్ట్కి కూడా 50% మార్కులతో డిగ్రీ పాస్ అయ్యి ఇక్కడ రెలవెంట్ ఫీల్డ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫీల్డ్లో మీరు డిగ్రీ పాస్ అయ్యి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంకులో కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఫీజుని పరిశీలిస్తే కనుక ఆఫీసర్ స్కేల్ 1 to 3 మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వారు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అయితే కనుక వారు $175 ఆన్లైన్ పేమెంట్ చేయాలి. లేదా ఓసీ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ వారు కానీ
రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా భర్తీ ఉంటుందని ఇందులో మెన్షన్ చేశారు. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకి మాత్రం అలా ఆఫీసర్ స్కేల్ 1 ఈ 2 పోస్టులకి ఓన్లీ రిటన్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని, మిగిలిన పోస్టులకి రిటన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఉంటుందని ఇందులో మెన్షన్ చేశారు. ఈ ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ 1కి ప్రిలిమినరీ మరియు మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ అనేది రీజనింగ్ 40 క్వశ్చన్ 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్ 40 మార్కులు, మొత్తం 80 క్వశ్చన్స్ 45 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1కి రీజనింగ్ 40 క్వశ్చన్ 40 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్ 40 మార్కులు, మొత్తం 80 క్వశ్చన్ 45 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, హిందీ. ఇంగ్లీష్ అనేది ఏదో లాంగ్వేజ్ మీరు చాయిస్ చేసుకోవాలి. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ మీద 200 క్వశ్చన్స్ 2 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఇందులో మెన్షన్ చేశారు. ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్ 200 క్వశ్చన్స్ 2 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైనా రాస్తే కనుక వారికి కంపల్సరీగా తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఎవరైతే అప్లై చేస్తారో స్పెషలిస్ట్ క్యాడర్ పోస్ట్కి, ఈ పోస్టులకి ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులు, ఈ 3 పోస్టులకి కూడా ఓన్లీ రిటన్ ఎగ్జామ్ ఒకటే ఉంటుందని, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కాకుండా మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే ఉంటుందని, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందని ఇందులో మెన్షన్ చేశారు. ఇందులో కూడా వీరికి కూడా 200 మార్క్స్కి 2 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఎవరైతే అప్లై చేస్తారో అది స్పెషలిస్ట్ క్యాడర్ కూడా 240 క్వశ్చన్స్ 2.5 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అవి ఆఫీస్ స్కేల్ 3 కూడా సేమ్ 200 క్వశ్చన్స్ 2 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. వీటికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ప్రతి 4 తప్పు మార్కులకి ఒక మార్కు కట్ అవుతుందని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. కట్ ఆఫ్ స్కోర్ అనేది కూడా ప్రతి ఎగ్జామ్కి మినిమం స్కోర్ అనేది ఉంటుందని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ఓన్లీ రిటన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టులకి రిటన్ ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుందని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అదేవిధంగా ఎవరైనా సరే ఎస్సీ వారు కానీ, ఎస్టీ వారు కానీ, మైనారిటీ కమ్యూనిటీ కానీ, ఎక్స్ సర్వీస్ వారు కానీ, పర్సన్ విత్ డిజేబిలిటీ వారు కానీ ఇందులో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేసే ముందు అక్కడ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలా వద్దా అని ఎస్ఆర్ నో అని మీరు అక్కడ ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఆప్షన్ ఇచ్చుకుంటే కనుక వీరికి 6 రోజులు ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్స్ ట్రైనింగ్ అనేది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరంగల్, అనంతపూర్, గుంటూరు, హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మిగతా వివరాలను పరిశీలిస్తే కనుక ఈ పోస్టులకి మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక్కడ www.iebs.in ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు సిఆర్పి ఫర్ ఆర్ఆర్బీస్ అనే ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ సిఆర్పి ఆర్ఆర్బీస్ ఆఫీసర్స్ మరియు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ సిఆర్పి ఆర్ఆర్బీస్ ఆఫీస్ అసిస్టెంట్, మీరు రెండింటిలో ఏ పోస్ట్కి అప్లై చేస్తే దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవ్వగానే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. మీరు అది క్లిక్ చేసే ముందు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మీరు ముందుగా స్కాన్ చేసి ఉంచుకోవాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. పేమెంట్ అనేది మీరు ఆన్లైన్లో మాత్రం పే చేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేయడం మిగతా వివరాలను పరిశీలిస్తే కనుక ఈ యొక్క షెడ్యూల్ని పరిశీలిస్తే మీరు అప్లై చేయడానికి చివరి తేదీన జూలై 21 తారీఖు ఇందులో మెన్షన్ చేయబడింది. ఎవరైనా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ పెట్టుకుంటే కనుక కాల్ లెటర్స్ అనేవి ఆగస్ట్ 12 డౌన్లోడ్ చేసుకోవచ్చని, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఆగస్ట్ 24 నుంచి 29 వరకు ఉంటుందని, ప్రిలిమినరీ ఎగ్జామ్కి హాల్ టికెట్స్ అనేవి ఆగస్ట్ 2020లో డౌన్లోడ్ చేసుకోవచ్చని, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో, అక్టోబర్లో ఉంటుందని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. రిజల్ట్ కూడా అక్టోబర్లో ఉంటుందని ఇందులో మెన్షన్ చేశారు. మెయిన్ ఎగ్జామ్ అనేది అక్టోబర్లో, నవంబర్లో ఉంటుందని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జనవరి 2021లో ఉంటుందని చెప్పి ఇందులో తెలియజేయడం జరిగింది. ఈ పోస్టుల వివరాలను పరిశీలిస్తే కనుక ఏ బ్యాంకులో ఏ పోస్టులు ఉన్నాయో పరిశీలిస్తే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పోస్టులు అనేది రిపోర్ట్ చేయలేదు. చైతన్య గోదావరి బ్యాంకులో రిపోర్ట్ చేయడం జరిగింది.
ఎస్సీ వారికి 16. ఈ పోస్టులు ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు. ఈ పోస్టులు ఓన్లీ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. ఎస్సీ వారికి 16 పోస్టులు, ఎస్టీ వారికి 7 పోస్టులు, ఓబీసీ వారికి 28 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 10 పోస్టులు, జనరల్ వారికి 43 పోస్టులు, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి 3 పోస్టులు, ఎక్స్ సర్వీస్ ఉన్న వారికి 15 పోస్టులు కేటాయించబడినాయి. అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ఇప్పుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కనుక పోస్టులు పరిశీలిస్తే ఎస్సీ వారికి 6 పోస్టులు, ఎస్టీ వారికి 3 పోస్టులు, ఓబీసీ వారికి 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 4 పోస్టులు, జనరల్ వారికి 16 పోస్టులు, పర్సన్ విత్ డిజేబిలిటీ 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ ఉన్న 6 పోస్టులు కేటాయించబడ్డాయి. నెక్స్ట్ తెలంగాణ ఉన్న బ్యాంకులు 2 బ్యాంకులు పరిశీలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఎస్సీ వారికి 23 పోస్టులు, ఎస్టీ వారికి 11 పోస్టులు, ఓబీసీ వారికి 41 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 15 పోస్టులు, జనరల్ వారికి 60 పోస్టులు, నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి 6 పోస్టులు కేటాయించారు. ఎక్స్ సర్వీస్ వారికి 22 పోస్టులు కేటాయించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పరిశీలిస్తే కనుక ఎస్సీ వారికి 32 పోస్టులు, ఎస్టీ వారికి 14 పోస్టులు, ఓబీసీ వారికి 54 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 20 పోస్టులు, జనరల్ వారికి 80 పోస్టులు, పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి 6 పోస్టులు, ఎక్స్ సర్వీస్ వారికి 29 పోస్టులు కేటాయించబడ్డాయి. నెక్స్ట్ ఆఫీస్ స్కేల్ పోస్టులు పరిశీలిస్తే కనుక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రిపోర్ట్ చేయలేదు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో కనుక ఎస్సీ వారికి 10 పోస్టులు, ఎస్టీ వారికి 4 పోస్టులు, ఓబీసీ వారికి 16 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు, జనరల్ వారికి 26 పోస్టులు, పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి 1 పోస్టు కేటాయించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఎస్సీ వారికి 15 పోస్టులు, ఎస్టీ వారికి 8 పోస్టులు, ఓబీసీ వారికి 27 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 10 పోస్టులు, జనరల్ వారికి 40 పోస్టులు, పర్సన్ విత్ డిజేబిలిటీ 2 పోస్టులు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణలోని పోస్టులను పరిశీలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఎస్సీ వారికి 18 పోస్టులు, ఎస్టీ వారికి 9 పోస్టులు, ఓబీసీ వారికి 32 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 12 పోస్టులు, జనరల్ వారికి 49 పోస్టులు, పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి 4 పోస్టులు కేటాయించారు. ఇందులో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పోస్టులు కేటాయించలేదు. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు అనేవి ఎస్సీ వారికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఎస్సీ వారికి 1 పోస్టు, ఓబీసీ వారికి 1 పోస్టు, జనరల్ వారికి 3 పోస్టులు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో పోస్టులు అని రిపోర్ట్ చేయలేదు. అదే చైతన్య గ్రామీణ బ్యాంకులో కూడా పోస్టులు లేవు. అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా ఇందులో సప్తగిరి గ్రామీణ బ్యాంకులో పోస్టులు ఇందులో ప్రకటించలేదు. నెక్స్ట్ పోస్టులు ఎందులో ఉన్నాయంటే ఏ కేటగిరీలో ట్రెజరీ మేనేజర్లో పోస్టులు లేవు. నెక్స్ట్ పోస్టులు ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ల పోస్టులు కేటాయించబడ్డాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బ్యాంకుల్లో కూడా. ఇందులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఎస్సీ వారికి 7 పోస్టులు, ఎస్టీ వారికి 3 పోస్టులు, ఓబీసీ వారికి 12 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 5 పోస్టులు, జనరల్ వారికి 18 పోస్టులు, పర్సన్ విత్ డిజేబిలిటీ 2 పోస్టులు కేటాయించారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో కూడా పోస్టులు ఇందులో కేటాయించబడ్డాయి. ఎస్సీ వారికి 8 పోస్టులు, ఎస్టీ వారికి 3 పోస్టులు, ఓబీసీ వారికి 17 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 5 పోస్టులు, జనరల్ వారికి 23 పోస్టులు, పర్సన్ విత్ డిజేబిలిటీ 1 పోస్టు కేటాయించబడింది. ఇందులో నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కూడా ఎస్సీ వారికి 1 పోస్టు, ఎస్టీ వారికి 1 పోస్టు, ఓబీసీ వారికి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు, జనరల్ వారికి 3 పోస్టులు కేటాయించబడ్డాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకులు ఇందులో పోస్టులను ఇందులో ప్రకటించలేదు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3లో కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఎస్సీ వారికి 1 పోస్టు, ఎస్టీ వారికి 1 పోస్టు, ఓబీసీ వారికి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు, జనరల్ వారికి 4 పోస్టులు కేటాయించారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పోస్టులను రిపోర్ట్ చేయలేదు. చైతన్య గోదావరి బ్యాంకులో ఇందులో పోస్టులు ప్రకటించలేదు. సప్తగిరి గ్రామీణ బ్యాంకులు పరిశీలిస్తే కానీ ఇందులో కూడా పోస్టులు ప్రకటించలేదు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా ఈ పోస్టులు ఇందులో ప్రకటించలేదు. ఈ పోస్టులు ఎగ్జామినేషన్ సెంటర్లు పరిశీలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అనంతపూరు, చీరాల, గుంటూరు, హైదరాబాదు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ సెంటర్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ అనేది గుంటూరు, కర్నూలు, విజయవాడ 3 సెంటర్ల మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది ఇందులో మెన్షన్ చేశారు. అదే తెలంగాణ సెంటర్లు పరిశీలిస్తే కనుక హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది హైదరాబాద్, కరీంనగర్లో జరుగుతుందని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి మీరు అప్లై చేయడానికి ముందుగా మీ యొక్క ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఆ స్కానింగ్ అనేది 200 నుంచి 230 పిక్సెల్స్లో 20 KB నుంచి 50 KB మధ్య ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సిగ్నేచర్ అనేది 140 నుంచి 140 to 60 పిక్సెల్స్ ఉండి 10 to 20 KB మధ్యలో ఉండి జేపీజీ ఫార్మాట్లో ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. ఆ సిగ్నేచర్ అనేది మీరు బ్లాక్ ఇంక్ పెన్తో మాత్రమే సిగ్నేచర్ చేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. బ్లూ ఇంక్తో ఇందులో మెన్షన్ చేయలేదు, ఓన్లీ బ్లాక్ ఇంక్తో మాత్రమే సిగ్నేచర్ చేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది 240 to 240 పిక్సెల్స్ ఉండి 20 KB నుంచి 50 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఇది మీరు బ్లూ, బ్లాక్
దేనిలో అయినా సరే మీరు లెఫ్ట్ థంబ్ చేయవచ్చు. నెక్స్ట్ డిక్లరేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో, మీరు క్యాపిటల్ లెటర్స్లో కాకుండా మీరు ఏ హ్యాండ్ రిటర్న్లో మీరు రాయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా 800 నుంచి 400 పిక్సెల్స్లో 50 KB నుంచి 100 KB మధ్యలో జేపీజీ ఫార్మేట్లో మీరు ముందుగా స్కాన్ చేసి ఉంచుకోవాలి. స్కాన్ చేసిన తర్వాత మాత్రం మీరు అప్లై ఆన్లైన్ అనేది మీరు క్లిక్ చేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ యొక్క పూర్తి వివరాలను, అదే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా సరే అర్హతలు ఉంటే అప్లై చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.